హాయ్ ఫ్రెండ్స్, మనుషులలో మానవత్వం ఉంది, మనుషులలో మానవత్వం లేదు అనే అంశానికి ఉదాహరణగా నా లైఫ్లో గత 4 డేస్గా జరిగిన సిచ్యువేషన్స్ మీకు తెలియజేస్తానండి. లాస్ట్ వీక్ అయితే మా బాబుని వైజాగ్ కౌన్సిలింగ్కి పంపించడానికని నేనైతే ఫ్రైడే రోజు బాబు లగేజ్ని అంతా తీసుకొని వెళ్తున్నాను. కరెక్ట్ గాంధీ సర్కిల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయిందండి. ట్రాఫిక్ జామ్ అయిపోయి మరీ క్లియర్ అయ్యేటప్పుడు నేనైతే అక్కడ కార్ పట్టేంత స్పేస్ లేదండి. బైక్స్ అయితే మూవ్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. నేను కూడా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో దట్టు నాకు వెనకాల మా బాబు ఉన్నాడు. బాబు నాకు మధ్యలో ఒక చిన్న సూట్ కేసు, బాబు అయితే లగేజ్ బ్యాగ్ వేసుకున్నాడు. ముందర స్కూటీలో ఒక బ్యాగ్ పెట్టుకున్నాను. అంత లగేజ్ పెట్టుకొని నేను మూవ్ అయి వెళ్తుంటే నా వెనకాల నుంచి ఒక కార్ అతను సడన్గా ముందరికి వచ్చేసి కార్ తీసుకొని ముందరికి వెళ్ళాడు. అసలు చాలా తగులుతుందనమాట. నేను ముందరికి వెళ్ళి ఎలా వచ్చావు అనే విధంగా నేను కళ్ళతోనే చూస్తుంటే అతను ఏమంటున్నాడంటే హ్యాండ్స్ రైస్ చేసి నాదే మిస్టేక్ ఉందనేటట్లా బిహేవ్ చేస్తున్నాడు. కాకపోతే మా బాబుని సర్టన్ టైంకి బస్సు ఎక్కిస్తేనే అక్కడ తాడిపత్రిలో మరి బస్సు మిస్ కాకుండా వెళ్తాడనే ఉద్దేశంతో నేను అదంతా పట్టించుకోకుండా ఎంత కోపం వచ్చినా కానీ అలాగే ముందరికి వెళ్ళిపోయానండి. వెళ్ళేసి బాబునైతే బస్సు ఎక్కించాను. ఈ ఉదాహరణ వచ్చేసి మనుషులలో మానవత్వం లేదు అనడానికి ఉదాహరణ. ఎందుకంటే యాజ్ ఏ లేడీ ఒక బాబుని కూర్చోబెట్టుకొని అంత లగేజ్ వేసుకొని వెళ్తుండేటప్పుడు అతను కొద్దిగా స్లోగా రావచ్చు, దట్టు ఆడ కార్ పట్టేంత స్పేస్ లేదు. ఇంకో ఉదాహరణ, అది ఏం జరిగిందంటే ఎస్టర్డేనే సండే నేను అనంతపూర్కి వెళ్ళొచ్చాను. నేనైతే శానిటరీ ప్యాడ్స్ తీసుకొని వస్తున్నాను. ఆల్రెడీ డిక్కీలో కాస్త లగేజ్ ఉంది. దాన్ని ముందర స్కూటీలో ముందర పక్క హ్యాండ్ బ్యాగు, ఆ ప్యాడ్స్ ప్యాకెట్ ముందర పెట్టుకున్నానండి. కరెక్ట్ గాంధీ సర్కిల్ దగ్గరకు వచ్చే లోపల శానిటరీ ప్యాడ్స్ కిందకు పడిపోయినాయని నేను కరెక్ట్ గాంధీ విగ్రహం దగ్గర బండి స్టాండ్ వేసి వచ్చే లోపల అటువైపు గుంటకల్ రోడ్లో నుంచి ఒక బస్సు వచ్చింది. బస్సు ముందర టైర్ ముందరికి వెళ్ళింది. వెనకాల టైరు కాస్త మూవ్ అయితే ఆ ప్యాడ్స్ మీద బస్సు టైర్ ఎక్కేస్తుంది. అప్పుడు ప్యాడ్స్ అన్నీ ఖరాబ్ అవుతుంది. కానీ బస్సు డ్రైవరు బస్సు స్టాప్ చేశాడండి. నిజంగా అంటే అతనికి మానవత్వం అనేది ఉంది. స్టాప్ చేయడం వల్ల నేను బైక్ స్టాండ్ వేసి కరెక్ట్ తీసుకుందామనే లోపల అటువైపు నుంచి ఒకతను ఆ ప్యాకెట్ తీసుకొని నాకు అందించాడండి. రియల్లీ నేనైతే ఆ ట్రాఫిక్ జామ్లో ఆ బస్సు అయితే అది ఎక్కినంటే నాకైతే అది డబ్బులు 370 రూపాయలు వేస్ట్ అవుతాయి. కానీ ఆ బస్సు డ్రైవరు అంతమంది మనుషులు బస్సు ఆపాలనే ఉద్దేశం లేదు. అదే లాస్ట్ వీక్ జరిగింది కదా, బాబుని తీసుకెళ్ళేటప్పుడు కారు అతను అట్లే మూవ్ చేశాడని. అది మనుషులలో మానవత్వం లేదు అనడానికి, ఇది మనుషులలో మానవత్వం ఉంది అనడానికి ఉదాహరణ. ఇలా 2 సిచ్యువేషన్స్ నాకు జరిగాయి.